రైట్ జగన్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు దేశం మొత్తం కూడా పూర్తి భద్రతలోకి వెళ్లిపోయిన పరిస్థితి, నిన్నటి నుంచి వరుస పరిణామాలు చూస్తున్నాం. సో ఏంటి ఇంకా ఏం చేయబోవచ్చు అనుకోవచ్చు? అంటే ఈ టైంలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఏం చెప్తారు? మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ పర్సనల్ లెవెల్ ప్రికాషన్స్ లో పబ్లిక్ ప్లేసెస్ కి అవసరం అయితే గానీ వెళ్ళమాకండి. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాపర్ మ్యారేజ్ సీజన్, మనకి మ్యారేజ్ సీజన్ లో ఎక్కడ ఏ అనుమానం ఉన్నా సరే చాలా చాలా కేర్ఫుల్ గా పర్సనల్ అటెన్షన్ పెట్టుకొని, మనకు తెలిసిన వాళ్ళు తప్ప మన చుట్టూరు ఎవరున్నారు ఏంటి, ఒక్క కొత్త ఫేస్ కనిపించినా సరే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రిలయబుల్ ఏజెన్సీస్ నుంచే మనుషుల్ని హైర్ చేసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ కేటరింగ్ కానీ, మీ ఏదైనా సరే, డెకరేషన్స్ కానీ, ఇంకోటి కానీ. బికాస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ జస్ట్ స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ నిన్న ఈ టైంలో నేను మా సొంత మేనకోడలో పెళ్లిలో ఉన్నాను. సో ఇవన్నీ దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆల్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కళ్ళు మనం ఎక్కడో చోట ఎఫెక్ట్ అవుతాము. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వర్క్ ప్లేస్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటా, మీ చుట్టూరు మటుకు ఎక్కడ ఏ అనుమానం స్పర్ధమైన సంఘటన అవుతున్నది లేకపోతే అవ్వబోతున్నది అనుకుంటే మటుకు ఇమీడియట్లీ 100 కానీ మన పోలీస్ సిబ్బందికి ఇమీడియట్లీ కాల్ చేసి చెప్పండి. లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది. బ్లాస్ట్ కు సంబంధించి 9 మంది మృతి చెందారు. 9 మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఢిల్లీ బ్లాస్ట్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరందరికీ కూడా లోక్పాల్ ఆసుపత్రిలో, దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. 9 మంది మృతి చెందడంతో పేలుడు తీవ్రత ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. సో వివిరావు గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే పెద్ద ఎత్తునే పేలుడు సంభవించింది. మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా అంటే నార్మల్ గా కారులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంకేదైనా జరిగితే, పేలుడు సంభవించితే ఎంతవరకు ప్రమాదం ఉంటుంది? సో బాంబ్ బ్లాస్ట్ అయితే అంటే 9 మంది మృతి చెందటం అంటే భారీ ఎత్తునే బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? ఉగ్రమూకల పైన ఒక నిర్ధారణకు రావచ్చు అంటారా? ఏం చెప్తారు? మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి పాయింట్స్ వదిలేద్దామండి. కాకపోతే ఏంటంటే ఈ లాల్ కిలా అన్నది ఈ ఈవినింగ్ టైంలో చాందినీ చౌక్ దగ్గరలో ఉండడం, తర్వాత ఇది చాలా ఈటింగ్ ప్లేస్, ట్రాన్స్ఫర్ ప్లేస్, జమా మసీద్ దగ్గర ఉంటుంది, ప్రేయర్ టైం, తర్వాత ఇవన్నీ కలుపుకుంటే అది చాలా రద్దీ ప్రాంతం. అలాగే ఆజాద్పూర్ మండి అది రెక్కి చేశారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆజాద్పూర్ మండి అన్నది చాలా రష్ ప్లేస్ గా ఉంటుంది. ఇటువంటి ప్లేస్ని ఈ టైంలో అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేస్ లో చిన్న బ్లాస్ట్ చేసినా కానీ క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతారండి, అది చూసుకోవాలి. బాంబ్ బ్లాస్ట్ ఎంత అన్నది, ఎంత ఎక్స్ప్లోజివ్ వాడారు, ఎలా వాడారు, ఏ సర్క్యూట్ వాడారు, దానికి లేస్ చేశారు, లేసింగ్ అంటారు. అమ్మోనియం నైట్రేట్ ఇవన్నీ ఆర్డిఎక్స్ చుట్టూరు పెట్టి ఐఈడి తయారు చేస్తే దాన్ని లేసింగ్ అంటారు. దానివల్ల ఎక్స్ప్లోజన్ ఏరియా పెరుగుతుంది. అది ఎక్స్పర్ట్స్ కుదిరేద్దామండి. చెప్పండి. రైట్ రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఇటువంటి టైంలో దేశమంతా కూడా ఒక్కటవ్వాలి. సో ఎక్కడ ఎటువంటి విమర్శలు ఉండకూడదు. జగన్మోహన్ గారు చెప్పినట్టుగా ఉగ్రమూకలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ కాకుండా ఉండాలి. అంటే అనవసరమైన హైప్ అనేది ఎక్కడా క్రియేట్ కాకుండా ఉండాలి. సో అందరం కూడా కొన్ని రూల్స్ మనం పాటించాల్సి ఉంటుంది ప్రమాదాలు జరిగినప్పుడు. సో ఏం చెప్తారు ప్రజలకు? మీరిచ్చే సలహా ఏంటి? నా ఉద్దేశం అంటే వ్యక్తిగత ఫంక్షన్ లో పెద్దగా నష్టమే ఉండదు, కానీ పెద్ద ధ్వంసం చేయాలి. కానీ ఇట్లాంటి తీవ్రవాద సమస్యలు వాళ్ళకు మతం కూడా ఉండదు. చచ్చిపోయే ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళు మాపు ఫైరింగ్ చేయాలి, మాపు చచ్చిపోవాలి వాళ్ళు. కనుక నేను రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద బస్ స్టాండ్లు, ఎయిర్పోర్టులు వీటి అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ ని బాగా కంట్రోల్ చేయాలి. కానీ వ్యక్తిగతమైన ఫంక్షన్ లా ఎవరు వస్తారు, ఎవరు చెప్తారని పెద్ద భయం ఉండకపోవచ్చు. కానీ ఇట్లాంటి
ముఖ్యంగా ఇంతకుముందు ఢిల్లీ గుండెకాయ అన్నాను, వీవరావు గారు చెప్పారు ఏమేమి ఉన్నాయి దాని చుట్టుపక్కల అని. కనుక అటువంటి పొట్లాలు కూడా చేస్తారు. చూసాం కదా గతంలో మనకి ఈ మధ్యన హైదరాబాద్ వీటికి చాలా దూరంగా ఉన్నది. రాజకీయ నాయకత్వం తలుచుకుంటే చాలా వరకు కంట్రోల్కి వస్తుందని మన ఉదాహరణ గతంలో మత కళలు జరగకుండా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు వచ్చినప్పుడు తెలంగాణలో ఈ 10 ఏళ్ళుగా ఎట్లాంటి జరగలేదు. అట్లా రాజకీయ నాయకత్వం దృఢంగా ఉంటే జరుగుతుంది. కానీ ఒక్కోసారి రాజకీయ నాయకత్వం ఎంత దృఢంగా ఉన్నా దొంగ దెబ్బ తీసేవాడిని చెప్పాను కదా, 10 సార్లు తప్పించుకొని 11వ మనం జైలు కావచ్చు, అది జరిగింది. పబ్లిక్ స్టేషన్స్ లలో జాగ్రత్తగా ఉండాలి. రైల్వే స్టేషన్ పోకుండా ఉండలేము, ఎయిర్పోర్ట్ కు పోకుండా ఉండలేము, మన ప్రయాణాలు వాయిదా వేసుకోలేము కదా. మనం చేసుకుంటేనే జాగ్రత్తగా. ఉదాహరణకు ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు కనపడ్డా, లేకపోతే అనుమానాస్పదంగా ఉన్నా కూడా మన మన విజిలెన్స్ అంటే సిటిజన్ విజిలెన్స్ ఉండాలి. దాంతో పాటు అనుమానాస్పద వస్తువులు సూట్ కేసు వీటాన్ని కనపడడం కూడా చూడాలి. అట్లాగే మనం కూడా గమనించాల్సింది అంటే పబ్లిక్ ప్లేస్లలో దుమ్ము కొట్టుకుపోయిన బండ్లు కూడా అప్పుడప్పుడు ఆపుతారు. ఏది అది అట్లాగే ఉంటది, దాంట్లో ఏమైనా పెట్టవచ్చు, ఎవరైనా చేయవచ్చు. అట్లాంటి అంటే పార్కింగ్ ప్లేస్లలో కూడా ఎక్కువ రోజులు పార్కింగ్ చేసి ఎవరు పట్టించుకొని బండ్లు కానీ కార్లు కానీ ఇటువంటి బాంబులు పెట్టడానికి కారణం అవుతుంది. ఇది కూడా ఇప్పుడు ఈ కారు ఎన్ని రోజుల నుంచి ఉంది పార్కింగ్ లో, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అక్కడ ఈ బాంబ్ బ్లాస్ట్ పెట్టిన కారు నిన్న మొన్న అక్కడ తీసుకొచ్చి పెట్టారా, అంతకుముందు చేశారని దాన్ని కూడా రామ్మోహన్ గారు లేటెస్ట్ బ్రేకింగ్ అందుతుంది. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో క్షతగాత్రులకు చికిత్స అందుతోంది. సో ఈ నేపథ్యంలోనే 9 మంది మృత్యువాత పడ్డారు, 21 మంది క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సంఖ్య పెరుగుతూ ఉండటంతో అనుమానాలు బలపడుతున్న పరిస్థితి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. ఇందాక వివిరావు గారు చెప్పినట్టుగా జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలనే టార్గెట్ చేసుకున్నారా, అందువల్లే మృతుల సంఖ్య పెరుగుతూ ఉందా? మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితి, క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అంటే సో మొత్తంగా ఇది బయటి వారి పనే, ఉగ్రమూకల పనే అన్న అనుమానాలైతే బలపడుతున్న పరిస్థితి. సో ఏం చెప్తారు వివిరావు గారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ అటువంటి ఏరియాస్ లో ప్రీ పార్టిషన్ మనుషులైనా సరే, కామన్ మ్యాన్ అయినా సరే, ఇండియాని హిందుస్థాన్ అని పిలుస్తారు. హిందుస్థాన్ కి వాళ్ళ సైడ్ నుంచి